నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్లోని సిక్తరింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన ఓ కువైట్ పౌరుణ్ణి ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు. అంత వేగంగా వాహనం నడపడం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం మొబైల్ రాడార్ ద్వారా వాహనం అధిక వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి వాహనాన్ని అడ్డుకున్నారు. పట్టుబడిన లగ్జరీ కారు విలువ కువైట్ దినార్లు 1,00,000 వరకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవర్కు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన ఫోటోగ్రాఫిక్ ఆధారాలను చూపించారు. అనంతరం ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలతో చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వాహనాన్ని 2 నెలల పాటు సీజ్ చేయడంతో పాటు కేసును ట్రాఫిక్ కోర్టుకు అప్పగించారు. ప్రవాసులు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే వాహనం సీజ్ చేయడంతో పాటు దేశం నుంచి బహిష్కరణ, జరిమానా వంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఒమన్లో బెగ్గింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. మసీదులు, వీధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రదేశాలు, దుకాణాల్లో బెగ్గింగ్ నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది. ఒమన్ ఫెనల్ కోడ్లోని ఆర్టికల్ 297 ప్రకారం బెగ్గింగ్ చేస్తూ పట్టుబడిన వారికి 1 సంవత్సరం వరకు జైలు శిక్షతో పాటు 100 ఒమన్ రియాల్స్ జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ 2 శిక్షల్లో ఏదో ఒకటి కూడా విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. పబ్లిక్ ప్రదేశాల్లో బెగ్గింగ్ ఎత్తడాన్ని నిరోధించేందుకు అమల్లో ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు, బదిలీల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ను ఖతర్ విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అన్ని జాతీయతలకు చెందిన విద్యార్థులు ఈ సేవను వినియోగించుకోవచ్చని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇంటి నుంచి ఆన్లైన్లో ప్రవేశం లేదా పాఠశాల బదిలీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఇందుకోసం మంత్రిత్వ శాఖకు చెందిన మారిఫ్ పబ్లిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేసే చర్యల్లో భాగంగా మంత్రిత్వ శాఖ 6 కొత్త ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించడంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నియామకాలు, బదిలీలను కూడా చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు దుబాయ్లో విద్యార్థుల పాఠశాల రవాణా వ్యవస్థను మరింత భద్రంగా, సులభంగా మార్చేందుకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కీలక చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు సంప్రదాయ స్కూల్ బస్సులతో పాటు మరిన్ని రవాణా అవకాశాలను అందుబాటులో తీసుకురావడంతో పాటు స్కూల్ బస్సులపై భద్రతా తనిఖీలను కఠినతరం చేయనున్నారు. ఇందులో భాగంగా స్కూల్ బస్ ఆపరేటర్లకు ఆర్టీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బస్సులు పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్నాయా, అన్ని భద్రతా తనిఖీలు పూర్తయ్యాయా, డ్రైవర్లు మరియు బస్సు అటెండెంట్ల అనుమతులు చెల్లుబాటు అవుతున్నాయా అనే అంశాలను నిర్ధారించాలని ఆదేశించింది. దుబాయ్లోని పాఠశాలలు, స్కూల్ బస్సులపై 30 రోజుల పాటు ప్రత్యేక తనిఖీల కార్యక్రమం నిర్వహించనున్నారు. భద్రతా ప్రమాణాలు, నిర్వహణ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తారు. తల్లిదండ్రులకు సంప్రదాయ స్కూల్ బస్సులకు ప్రత్యామ్నాయంగా పలు రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీఏ మద్దతుతో కరీం స్కూల్ రైడ్స్, ఉబర్ టీన్స్, బోల్డ్ స్కూల్ వంటి సేవల ద్వారా విద్యార్థులకు ప్రత్యేక రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అల్ బర్షా ప్రాంతంలో యాంగ్ యాప్ ద్వారా స్కూల్ రెడ్ పూలింగ్ సేవ కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా విద్యార్థులు ప్రత్యేక ప్యాకేజీలతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. నోన్ కార్డు ఉపయోగించే విద్యార్థులకు ఆర్టీఏ ప్రజా రవాణా సేవలపై 50% రాయితీ లభిస్తుంది. ఇందులో మెట్రో, ట్రామ్, పబ్లిక్ బస్సులు ఉన్నాయి. అలాగే స్కూల్ ప్రారంభ, ముగింపు సమయాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు స్కూల్ జోన్లలో ట్యాక్సీల సంఖ్యను పెంచనున్నారు. అల్ నుహ్దా, మొహైస్నా, అల్ బర్షా, అల్ ఖౌస్, దుబాయ్, సిలికాన్, వయాసిస్, అల్ గర్హౌద్ తదితర ప్రాంతాల్లో పాఠశాలలకు సంబంధించి 30కి పైగా బస్సు మార్గాల్లో సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచనున్నారు. దీంతో విద్యార్థులకు బస్సులు, టాక్సీలు సులభంగా లభించడంతో పాటు వేచి ఉండే సమయం తగ్గుతుందని ఆర్టీఏ తెలిపింది. విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు తెలిపారు. స్కూల్ బస్సులు, రైడ్ పూలింగ్ వాహనాలు, రైడ్ హైలింగ్ సేవల్లో సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరని స్పష్టం చేశారు. స్కూల్ బస్సుల తనిఖీలు, డ్రైవర్లు, అటెండెంట్ల అనుమతుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలతో పాటు అదనపు బస్సులు, టాక్సీలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు దుబాయ్ ఆర్టీఏ వెల్లడించింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని విచారణ పూర్తయ్యే వరకు కస్టడీలో ఉంచాలని బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఉత్తర గవర్నరేట్ ప్రాసిక్యూషన్ అధిపతి తెలిపిన వివరాల ప్రకారం నిందితులు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇస్లామిక్ ప్రముఖులు మతపరమైన చిహ్నాలను అవమానించేలా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసి సామాజిక శాంతి ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ కేసును జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్, ఎకానమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీకి చెందిన సైబర్ క్రైమ్ యూనిట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించింది. విచారణలో భాగంగా నిందితుని ప్రశ్నించిన అధికారులు సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలు మరియు అందులోని వ్యాఖ్యలపై అతన్ని ప్రశ్నించారు. అనంతరం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తు నిర్బంధానికి ఆదేశించారు. బహ్రెయిన్ చట్టాల ప్రకారం అభిప్రాయ వ్యక్తీకరణ, భావ ప్రకటన స్వేచ్ఛ, మతాచరణ హక్కులు హామీ ఇవ్వబడ్డాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే మతపరమైన ప్రముఖులను అవమానించడం లేదా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం ఈ హక్కుల పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. సామాజిక శాంతి సహజీవనానికి ముప్పు కలిగించే వ్యాఖ్యలు లేదా చర్యలపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని పేర్కొంది. ఎన్సీఎం వర్ష సూచన ప్రకారం జజాన్, అజీర్, అల్బాహా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులు, వడగళ్లతో పాటు బలమైన గాలులతో కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం మక్కా, మదీనా ప్రాంతాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో కూడా విస్తరించవచ్చని తెలిపింది. తూర్పు ప్రావిన్స్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, మధ్య దక్షిణ ప్రాంతాలతో పాటు నజ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలుల కారణంగా దుమ్ము, ధూళి ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సౌదీలోని పలు ప్రాంతాల్లో ఒకవైపు తీవ్ర వేడి, మరోవైపు ఉరుములు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.